అంతటినీ సముద్రంలో ముంచి నాశనం చేసింది. అంతేకాకుండా అడవిలో చేదుగా ఉన్న నీళ్లను మారా నీటిని మధురంగా మార్చాడు. ఆహారం లేదన్నప్పుడు ఆకాశం నుండి మన్నాను పూరెలను కురిపించాడు. చేరవలసిన చోటు కనానుకు క్షేమంగా చేర్చాడు. అదే ఇక్కడ నెహెమ్యా దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుని మహిమపరుస్తూ దేవుని యొక్క క్రియను తిరిగి దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు. చిత్తగించుము, నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలం చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. ప్రభువా, మరొకసారి జ్ఞాపకం చేసుకో. దేవా, నీవు ఆ అరణ్యంలో, ఆ ఎర్ర సముద్రంలో దేవా నీళ్ళన్నిటినీ ఏకరాజుగా నిలిపి నడిపించిన జనులు వీరే. ప్రభువా, ఆ యొక్క అరణ్యంలో నాయన మన్నా కురిపించి పోషించిన దేవుడవు నీవే. మారా నీటిని భద్రంగా మార్చిన దేవుడవు నీవే. ప్రభువా దేవా, మరొకసారి కనికరం చూపు, దయచూపు దేవా, జాలి చూపు దేవా, మా పాపములు క్షమించు, మా దోషములు క్షమించు దేవా అని మొరపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. మనం ఏ విధంగా ఉన్నాం దేవుని సన్నిధిలో? మన దేశం కోసం, రాష్ట్రం కోసం, మన గ్రామాల కోసం, పరిచర్య కోసం, దేవుని సేవకుల కోసం మన హృదయం ఏ విధంగా పరితపించుచున్నది? మనల్ని మనమే పరీక్షించుకొని ప్రభువులో నూతన పరచబడదాం. దేవునిలో ఇంకా ఎదుగుదాం. వాక్యం నిమిత్తం ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు నాయన. దేవా, ఈ ఉదయకాల సమయంలో నెహెమ్యా గురించి ప్రభువా మేము విన్నాం. దేవా, నెహెమ్యా నాయన నీ కార్యాలను ప్రభు జ్ఞాపకం చేస్తూ ప్రభు తన పాపాలు, తన కుటుంబం పాపాలు, ప్రజల పాపాలు నాయన నేను నమ్మిన బిడ్డల పాపను ఒప్పుకొని దేవా విడిపించమని ప్రార్థిస్తున్నాడు. శ్రమ నుండి విడిపించమని, శోధన నుండి విడిపించమని ప్రభు మా బ్రతుకులను బాగు చేయమని ప్రార్థిస్తున్నాడు. దేవా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నాయన ఈ యొక్క వీడియో షాట్ ఎంతమందైతే చూస్తున్నారో ప్రభు వాళ్ళందరి చేయి మీరు పట్టుకొని ప్రభువా దేవ సహాయం చేయండి, బలపరచండి. మాకు ప్రభు నెహెమ్యా లాంటి ప్రార్థన విజ్ఞాపనను నేర్పించి ప్రభువా మీరు మహిమను గంతును పొందుకొనమని, మీరు ఆకల్లో ఎత్తబడి కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.